తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఓం నమో నారాయణాయ. పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అన్నమాచార్య భావనవాహినిలో మనమందరం చేసుకుంటున్న ఉగాది సంబరాలకు ఆహ్వానితులైన పెద్దలు మహావధాని శ్రీ సురభి శంకర్ శర్మ గారికి, పంచాంగ పఠనం చేయబోతున్న శ్రీ పెద్దింటి వెంకట భాస్కర సత్యనారాయణచార్యులు గారికి, సభా ప్రారంభకులు మా గురువు గారు శ్రీ పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ గారికి, ప్రాసనికులు శ్రీ వాడపల్లి బాలకృష్ణమూర్తి గారికి, డాక్టర్ పి కమలా సుధారాణి గారికి, డాక్టర్ పొన్నికంటి సూర్యనారాయణరావు గారికి, శ్రీమతి టి భ్రమరాంబిక గారికి, డాక్టర్ జిల్లెళ్ల వరప్రసాద్ గారికి, శ్రీ సింగం ఫణికుమార్ గారికి, శ్రీ ఓర్చు రాజారాం గారికి, శ్రీ డి అంజనీ కుమార్ గారికి, శ్రీ పి లింగమూర్తి గారికి, శ్రీ వేపా పార్వతీశం గారికి, సంచాలకులైన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీరు విశ్రాంత తెలుగు ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, వారికి మా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. అన్నమాచార్య భావనవాహిని 1983 సంవత్సరంలో ప్రారంభమై ఆనాటి నుంచి తొలి తెలుగు వాగ్గేయకారులైన శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తనలను, వారి భావనా పరంపరను, వారు అందరికీ అందజేసిన శ్రీ వెంకటేశ్వర భక్తి సద్భావనలను ప్రచారం చేస్తూ ప్రజల్లో విపరీతంగా పేరుకుపోతున్న భావనా కాలుష్యాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తూ ఉన్నారు డాక్టర్ శోభారాజ్ గారు. ఆ దిశలో అన్నమాచార్య భావనవాహిని ఇప్పటికి 43 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తూ అన్నమాచార్య భావనవాహిని ముందుకు తీసుకెళ్ళడానికి తన జీవితాన్ని అంకితం చేసి ఎంతో కృషి చేస్తారు డాక్టర్ శోభారాజ్ గారు, డాక్టర్ నందకుమార్ గారు. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ అన్నమాచార్య భావనవాహిని తొలిసారిగా అవధానం కార్యక్రమం జరుపుకుంటోంది. ఇంతకుముందు 3 సంవత్సరాల నుంచి పంచాంగ పఠనం జరుగుతున్నది. ఈసారి అవధానం కూడా కండక్ట్ చేస్తూ అందరికీ ఉగాది సందర్భంగా ఆశీస్సులు, ఆనందాన్ని అందించాలని అన్నమాచార్య భావనవాహిని ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు అన్నమాచార్య భావనవాహిని శిష్యుడు శ్రీరామ్, చిరంజీవి శ్రీరామ్ ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తీరాయుడువాడు కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోని తీరాయుడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోని తీరాయుడువాడు. కంచిలోననుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు, కంచిలోననుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు, ఎంచ ఎక్కుడైన వెంకటేశుడు మనలను, ఎంచ ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు.
గమదని సనిద మగస కొండలలో నెలకొన్న సనిదని సని నిదద మదని నిదద మమ గమ దద మమ గగ సగ మమ గగ సని సగ సమగ దమ నిద సనిద మగస కొండలలో నెలకొన్న మామ గగ మామ దద మామ గగమ దద గగమ దద మగమ దమ గమ గ సని సగమదా నిన్ని నిన్ని దద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని దని సాస దని సగ మగ సని దని సాని దని దమ దని స మగ సని దగ సని దమ ని దమ గ స కొండలలో నెలకొన్న సాస నిని సాస గగ సాస ని దమ దని సాస నీద నీద మగ మదని ద మగ మదని స నీద మగ మదని సద దని సగ స ని సగ సని సగ మగ సని దని స సని దని సగ సని ద మగ సగ మగ మదని ద దని సని ద మగ మదని స మగ స నీద గ స నిద మనిద మగ స కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వారములు గూపేడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. తదుపరి కార్యక్రమం పంచాంగ పఠనం కోసం శ్రీ పెద్దింటి వెంకట భాస్కర సత్యనారాయణాచార్యులు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మహోదయ పెద్దలందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. శ్రీమాన్ భాస్కర్ శర్మ గారిని మేము ఆప్యాయంగా చిట్టి స్వామి అని పిలుచుకుంటాం. చిట్టి స్వామి గారు బిహెచ్ఎల్ దగ్గర ఉన్న రామాలయానికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. అన్నమాచార్య భావనా వాహిని నిర్వహిస్తున్న శ్రీ అన్నమాచార్య సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా వారు ప్రధాన అర్చకులుగా నిర్వహిస్తూనే ఉన్నారు. మాకు తగిన సలహాలను ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలకి వైదికపరమైన సలహాలను ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన కుంభాభిషేకం కూడా వారి నిర్వహణలోనే జరిగింది పరమాద్భుతంగా. చిట్టి స్వామి వారు ఈరోజు పంచాంగ పఠనం చేస్తారు. మనం పంచాంగ శ్రవణం చేస్తాం. ఈ సవరణ ఆత్మీయ సోదరులు శ్రీ సురభి శర్మ గారు చేశారు. అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సభాపూర్వకంగా. ఆయన ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే ఉదంతాన్ని మార్చలేరు, కానీ ఏం జరుగుతుందో వారు మనకు తెలిపి ఆ తెలపడం మూలాన మనం ఎలా వాటిని ఎదుర్కోవాలో, వర్షం వస్తే గొడుగు ఎలా పట్టుకోవాలో, ముళ్ళబాట వస్తే చెప్పులు ఎలా వేసుకోవాలో, దాహం వేస్తే నీళ్ళ మరిచెంబు ఎలా మోసుకు వెళ్ళాలో మటుకు వారి సూచనలు తప్పకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మనం ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఈ సంవత్సరం గురించి, ఈ సంవత్సరంలో వచ్చే సమస్యలను చాలా ధీటుగా ఎదుర్కొనే విధంగా మనం సంసిద్ధత పొంది విజయవంతంగా ఈ సంవత్సరాన్ని గడుపుతామని చెప్పి మటుకు ఒక ఆలోచన మీ అందరితో పంచుకుంటూ భాస్కర శర్మ గారిని పంచాంగ పఠనం ప్రారంభించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.
ब्रह्मणस्पद आनस्वन्वन्नोतिभिस्सेदसादनम् ऋणो देवी सरस्वती वाजे बर्वाजवीवती धीनामभिद्रियवतु आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीलक्ष्मी हयग्रीवाय नमः वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पगमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణానికి వచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తాగ్రణ్యులందరికీ కూడా స్వాగతిస్తూ పంచాంగ శ్రవణం అనేటటువంటి ఘట్టాన్ని మీ ముందు తెలిసినంతట్లో మీకు తెలియపరుస్తాను. పంచాంగం అనేటటువంటిది అందరికీ తెలుసున్న విషయమైనా మళ్ళీ ఆ రోజు వచ్చేటప్పటికి మనం అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుంటూ తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అని చెప్పి ఇవి అంగభూతంగా ఉండేటటువంటి ఏ 5 అంశాలతో ఉందో దాన్ని పంచాంగం అన్నాం. ఈ 365 రోజులు తిరిగేటటువంటి కాలచక్రంలో ఆయా నక్షత్రాల యొక్క ప్రభావం, గ్రహాలు, రాసులు వీటి యొక్క ప్రభావంతో మానవుల యొక్క మనుగడ, ప్రవృత్తి ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని ముందే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఆకళింపు చేసుకొని ఆయా స్థితిగతులన్నీ కూడా ఎదరు జరిగేబోయేటటువంటి మంచి చెడులన్నీ కూడా ఒక పుస్తకంగా తయారు చేసి పెట్టిన దాన్ని పంచాంగం అన్నాడు. ఈ పంచాంగం వినడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న నాశామ్యహం గంగాస్నాన విశేష పుణ్యబలదం దుస్వప్న దోషాపహం గోదార తుల్యం రుణాం ఆయుర్వృద్ధముత్తిదం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం అని పంచాంగం యొక్క శ్రవణం వల్ల ఇన్ని రకాలైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పారు. శ్రీకళ్యాణ గుణావహం, శ్రీ అంటే లక్ష్మీప్రదమైనటువంటి ఆ యొక్క ఫలితం. రిపుహరం, రిపు అంటే శత్రు సంహారం. దుస్వప్న దోషాపహం, మనకి ఏదైనా ఆరోగ్యరీత్యా కానీ ఎదర జరగబోయేటటువంటి ఆ యొక్క పరిస్థితిని మనకి తెలియచేయడం కోసం కానీ వచ్చేటువంటి ఏ కళలైతే ఉన్నాయో దాన్ని దోషాపహం, ఆ దోషాలన్నీ కూడా అపహరిస్తాయని చెప్పారు. గంగా స్నాన విశేష పుణ్యబలదం, ఆ గంగా స్నానం చేసినటువంటి ఫలితం ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందని చెబుతూ గోదాన తుల్యం రుణాం, ఆ గోదానం చేసినటువంటి ఫలితం ఆయుర్వృద్ధిదముత్తమం. మనం ఆరోగ్యం, ఆయుర్దాయం ఉంటేనే అన్ని పనులు చక్కనైనటువంటి కర్మలు చేయడానికి మనకి ఆ సముచితమైనటువంటి శరీరం సహకరిస్తుంది కనుక ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్, శరీర, మానసిక ఆరోగ్యం కలగాలి. దానివల్ల పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందని చెప్పారు. సంతాన సంపత్ప్రదం, చక్కనైనటువంటి సంతానాన్ని కలిగి ఉంటే వాళ్ళు మంచి బాటలో ఉండడానికి, సంతానం కలగబోయేటటువంటి వాళ్ళకి మంచి సంతానం కలుగుతుందని చెబుతూ నానాకర్మ సుసాధనం, అన్ని రకాలైనటువంటి ఏ పనులు చేయవలసి వచ్చినా ఈ యొక్క పంచాంగమే మనకి క్రెడిటేరియాగా ఉంటుంది కనుక ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల ఇన్ని రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పారు పంచాంగకర్తలు. అలాగే తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమిది విఖ్యాతం లోకోయం కర్మసాధన. మనం చేసేటటువంటి పనులు, కార్యక్రమాలన్నిటికీ కూడా పంచాంగం ద్వారా ఆయా గణితాన్ని బట్టి మంచి చెడులు ఎలా కలుగుతాయి అనేటటువంటిది దీని ద్వారా చెబుతూ
తిథేశ్చ శ్రీమాప్నోతి. వీటిని స్మరించడం వల్ల ఏం కలుగుతున్నాయా అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథులు పాడ్యమి, విధియ, పౌర్ణమి లేకపోతే అమావాస్య దాకా ఉండేటువంటి ఈ 15 తిథుల్ని స్మరించడం వల్ల శ్రియమాప్నోతి, లక్ష్మీప్రదమని. వారాద్ ఆయుష్యవర్ధనం, ఆదివారం నుంచి శనివారం దాకా ఉండేటువంటి వారాలన్నీ కూడా ఆయుర్వర్ధనం, ఆయుష్ కారకులు. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాలు అశ్విన్యాది నక్షత్రాలు రేవతి నక్షత్రం దాకా ఉండేటువంటి 27 నక్షత్రాలని స్మరించడం వల్ల హరతే పాపం. ఆ యోగాతృ యోగ నివారణం, ఈ యోగం కరణం అనేటువంటి అంశాలన్నింటినీ కూడా రోగ నివారక కారణాలు. కరణాత్ కార్యసిద్ధిశ్చ, అలాగే 5వది కరణం అనేటటువంటిది భవకరణం, అతులకరణం, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో అంగభూతంగా వీటిని స్మరించడం వల్ల కరణాత్ కార్యసిద్ధిశ్చ, మనం ఏదైనా ఒక కార్యక్రమం మీద వెళ్తే ఆ కార్యం సిద్ధించాలి అంటే ఇన్నాటిని గుణించి మంచి సమయాన్ని పెట్టుకుని ఆ ముహూర్తం ద్వారా ఇవన్నీ కూడా సాధించవచ్చు అని చెప్పి పంచాంగం యొక్క లక్షణాలు, దాని యొక్క విశిష్టత చెప్పారు. ఇంకా మనం ప్రతి సంవత్సరం ఈ జరిగేటటువంటి ఈ పేర్లతో ఉన్నటువంటి ఏ సంవత్సరం అయితే ఉందో ఆ సంవత్సరానికి ఇది 40వ సంవత్సరం. 60 సంవత్సరాల్లోనూ 45 అనేటువంటిది పరాభవం. పరాభవం అంటే మనం మామూలుగా అనుకోవడం ఏంటంటే ఇదేదో పెద్ద సమస్యాత్మకమైనటువంటిది, ఏదో పెద్ద ప్రమాదం ఊహించుకునేటటువంటిది కాకుండా పరాభవం అనేటటువంటిది మనం గ్రామ్య భాషలో పరాభవం అంటే తెలుసున్నది అందరికీ. కానీ దీన్ని పర అంటే అమ్మవారు స్వరూపం అని చెప్పారు. లలితాదేవికి సంబంధించినటువంటి పర అనేటటువంటి ఆ మాట భవం అంటే ఈశ్వరుడు. అలాగా ఈ పార్వతీ పరమేశ్వరులకి సంబంధించినటువంటి ఈ మిళితమైనటువంటి ఈ 2 పదాలు కూడా పరాభవ, పార్వతీ పరమేశ్వరులుగా లలితామ్మవారు ఈశ్వరు స్వరూపంతో కూడినటువంటి నామంతో ఈ సంవత్సరం ఈవేళ నుంచి ప్రారంభం అవుతుంది కనుక ఈ 365 రోజులు కూడా అందరికీ మంచి జరగాలి అనేటటువంటి మనం ఆశిస్తూ, ఇంకా ఈ సంవత్సరాల పేర్లన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే అవతారాలను బట్టి ఆ ఉండేటటువంటి ఆ ఋషుల యొక్క విశేషాలను బట్టి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నారదుడు త్రిలోక సంచారి కనుక ఆ 3 లోకాల్లో ఉండేటువంటి ఆయా విశేషాలు, అక్కడ జరిగేటటువంటి పరిస్థితులు ఎక్కడికప్పుడు విష్ణుమూర్తి ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకెళ్ళి చెప్పేటువంటి పోర్ట్ఫోలియో నారదుడిది. అలాగా అటువంటి నారదుడికి కూడా మామూలుగా ఎవరైనా చిన్న కొద్దిగా ఉన్నత స్థితి వచ్చేటప్పటికి అహంభావం అనేటటువంటిది ఉంటుంది కనుక ఒకసారి ఎప్పుడో ఈయనకి అహంకారం పడజూపింది అనేటటువంటి పరిస్థితి విష్ణుమూర్తికి తెలియగానే ఆయన మాయ వల్ల ఏదైనా జరుగుతుంది కనుక ఈయన మెల్లిగా సంసారంలో చిక్కుకుంటాడు. ఒక స్త్రీ రూపం, తర్వాత సంతానం, 27 మంది సంతానం, ఇవన్నీ కూడా ఈ మాయ వల్ల జరిగి తర్వాత కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ పశ్చాత్తాపడే పరిస్థితిలో ఆయన్ని అందులోంచి బయటికి తీసుకురావడానికి విష్ణుమూర్తే మళ్ళీ ఆయన్ని ఆ సంసార కోపంలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఆయన పుట్టినటువంటి సంతానం 27 మంది కూడా ఈ నక్షత్రాలని చెప్తారు. అటువంటి నక్షత్రాల్లో పరాభవ అనేటటువంటి ఈయన ఈ సంవత్సరానికి ఆధిపత్యం అంచేత పరాభవం అనేటటువంటి దాన్ని గురించి మనం ఎప్పుడూ కూడా భయాందోళన చెందక్కర్లేదు. ఇంచేతంటే మంచి చెడు అనేటటువంటిది ఉన్నా ప్రత్యేకించి దాన్ని పురస్కరించుకుని ఆ పదాన్ని బట్టి మనం భయపడక్కర్లేదు. ఇంచేతంటే 1950వ సంవత్సరంలో విరోధినామ సంవత్సరం అని వచ్చింది. ఆ 1950లోనే మనకి సంవత్సరం, మనకి స్వాతంత్రం ప్రకటించడం జరిగింది, రిపబ్లిక్ డే జరిగింది. అలాగా ఇంకా శుభకృతనామ సంవత్సరం ఎప్పుడంటే 1962లో వచ్చింది. శుభకృత అంటే అన్నీ శుభాలే అనుకుంటాం, కానీ ఈ చైనా ఇండియాను ఆక్రమించుకుంది అదే సమయంలో. అంచేత కేవలం పేర్ల వల్లే ఈ ఫలితం ఉండేటటువంటి అపోహ మనకు అక్కర్లేదు. స్వామి దయ వల్ల అంతా మంచే జరుగుతుందనే దానికి తార్కాణంగా ఈ శివ పార్వతీ స్వరూపమైనటువంటి ఈ పరాభవనామ సంవత్సరం
అందరికీ మంచి చేకూరుస్తుందనేటువంటి ఆశాభావంతో మనం ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ రాసులు, నక్షత్రాలు, వీటి యొక్క విశిష్టత ఒకసారి మనం తెలుసుకుందాం. ఇంకా ప్రత్యేకించి సంవత్సర ఫలం అని ఉంటుంది. ఈ సంవత్సర ఫలం అనేటటువంటిది ఈ యొక్క గణితాన్ని పురస్కరించుకుని ఎలా ఉంటుంది అంటే, పరాభవనామ సంవత్సరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది. గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. రాజు స్థానం, మంత్రి, సేనాధిపతి ఇటువంటి స్థానాలన్నింటినీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆ స్థానంలో ఉంటారు కనుక ఈ సంవత్సరంలో రాజు గురుడు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి అంటే మేఘాధిపతి, వర్షాలకు సంబంధించినటువంటి వాడు చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురుడు అవుట్ చేత ఈ నవనాయకుల్లో పెర్సంటేజీ 7 ఆధిపత్యాలు శుభులకు ఉన్నాయి. చేత మనం శుభం జరుగుతుందని ఆశిద్దాం. ఇంకా 2 ఆధిపత్యాలు పాపులకు వచ్చాయి. అది పెద్ద సమస్యాత్మకం ఏం కాదు. జనరల్గా ఈ యొక్క పరిస్థితిని బట్టి వీళ్ళు ఉండేటువంటి స్థానాలను బట్టి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వాళ్ళు చాకచక్యంతో సమర్థవంతంగా పరిపాలించడం, అలాగే నూతన విద్యా విధానాలు అమర్చడం, ఆసుపత్రులు ఇళ్ళు కట్టించడం, క్రీడాకారులకి కళాకారులకి చక్కనైనటువంటి వసతి సన్మానాలు ఏర్పాటు, అలాగే శాంతి భద్రతలను కాపాడడానికి దేశం ప్రథమ స్థాయిలో నిలిచిందనడానికి మనం అయోధ్యని మనం ఎప్పుడైతే సాధించేమో ఆ పరిపాలనా విధానం, ఆ స్థానం, ఇవన్నీ కూడా మనం ఒకసారి బేరీజు వేసుకుంటే చక్కగా నడుస్తోందని అనుకుందాం. అలాగే ఈ వరదలు, అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవడం, తక్షణమైనటువంటి సహాయ చర్యలు తీసుకోవడంలో కూడా ఆ రక్షణ శాఖ పటిష్టంగా ఉంటుందని చెప్పి ఈ జనరల్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా చెప్పారు. అలాగే రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం ఈ సంవత్సరం జ్యేష్ఠమాసం అధిక మాసం వచ్చింది కనుక అధిక మాసం అనేటటువంటిది ఈ 365 రోజుల్లోనూ కూడా ఒక నక్షత్రం హెచ్చు తగ్గులు ఉంటుంది. 22 గంటలే ఉంటుంది నక్షత్రం, లేకపోతే 26 గంటలు ఉంటుంది. అలాగే హెచ్చు తగ్గులన్నీ కూడా 3 సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఆ 365 రోజుల్లోనూ కూడా ఇమిడ్చి పెట్టాలి అంటే కొంత క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఈ జ్యేష్ఠ మాసం అనే దాన్ని అధిక మాసంగా ప్రకటించారు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మూడంలాగే ఉంటుంది. దీనివల్ల మనకి ప్రత్యేకించి ముహూర్తాలు కానీ మంచి కానీ ఏం జరగదు. అది అధిక జ్యేష్ఠ మాసానికి సంబంధించినటువంటి పరిస్థితి. ఇంకా మనం కలియుగం ప్రారంభం అయిన తర్వాత మనం ప్రతిరోజు సంకల్పం చెప్పుకుంటారు. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన, సూర్యగమనాన్ని బట్టి కొన్ని పంచాంగాలు ఉంటాయి, చంద్రుడు నడకను బట్టి కొన్ని పంచాంగాలు ఉంటాయి. అలాగే మనం ఎప్పుడూ ఎక్కువగా ఒక 80% చాంద్రమాన ప్రకారమే నడుస్తూ ఉంటాం కనుక చాంద్రమానే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే అని సంకల్పం చెప్పుకుంటాం. ఈ కలియుగం ప్రారంభమయ్యి 5127 సంవత్సరాలు అయిందిగా పంచాంగకర్తలు చెప్పినటువంటి లెక్క ప్రకారంగా. ఇంగ్లీషు సంవత్సరాలు తెలుసున్నదే 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అలాగా ఇంకా ఈ జరిగేటటువంటి పరిస్థితిని బట్టి నవనాయకుల యొక్క ఫలాలు ఇప్పుడు చెప్పినటువంటి ఈ రాజు, మంత్రి, ఈ సేనాధిపతి, అర్ఘాధిపతి అంటే మేఘాలకి వర్షాలకి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క పరిస్థితి సంవత్సరం పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే, ద్విజాతయ కర్మరత స్వధర్మగా సన్మార్గగా సుభిక్షం ఆరోగ్య సుఖే ప్రజానం సువృష్టి రబ్దాధిపతవు సురేజ్యే అని చెప్పి రాజు గురుడవ్వడం వల్ల బ్రాహ్మణులు వారి వారి ధర్మాల్ని ఆసక్తి కలుగుతూ ఆ నీతిమంతులై వాళ్ళ కార్యక్రమాలు మంచి మార్గంలో నడుస్తారని చెప్పాడు. అలాగే ఆరోగ్యం సుఖం సుభిక్షంగా ఉంటుందని చెప్పాడు. ఇంకా మంత్రి కుజస్య ఫలం, మంత్రి కుజుడవడం వల్ల గ్రామాలు అడవులు అగ్ని చేత దహించబడతాయని చెప్పాడు. కుజుడు అనేటటువంటి వాడు 2-3 రకాలుగా ఈయన ఫలితం ఉంటుంది. ఈయన మంచి చేయగలడు, వివాహకారకుడు, అలాగే యాక్సిడెంటల్ రిస్కులు కూడా కవర్ చేస్తూ ఉంటాడు. ఈయన ప్రమాదాలు సృష్టించగలడు, ప్రమాదాల నుంచి బయట పడవేయగలడు. అంచేత ఈయన కుజుడు మంత్రి అవ్వడం వల్ల కొంచెం అడవులకి వాటికి కూడా అగ్ని సంస్కారం వల్ల కొన్ని పాడవుతాయి. అలాగే
రాజులకు కూడా యుద్ధకరంగా ఉంటుందన్నాడు. యుద్ధ భయం ఉంటుంది. ప్రస్తుతం మనం నడుస్తోంది చూస్తున్నాం. సేనాధిపతే చంద్రస్య ఫలం వర్షంతి మేఘాచ్య జలం ధరిత్యాం స్వతీరరోగా సుఖినో జనాశ్చ. భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా ఉంటే అన్నీ బాగుంటాయి. మనకి రామరాజ్యంలో నెలకు 3 వర్షాలు అన్నారు. ఆ 3 వర్షాలు ఎందుకంటే ఆ భూమికి సంబంధించినటువంటి ఆ శక్తికి సంబంధించి పైనుంచి వర్షాలు కనుక వర్షిస్తే ఆయా సమయానుకూలంగా అన్నీ కూడా మనకి ఫలితం చూపిస్తాయని చెప్పి ఆ వర్ష ప్రభావం వల్ల చక్కగా ప్రజలు రోగం లేని వాళ్ళే ఉండి ఎప్పుడూ వర్షాలే కురిసి ఎప్పుడూ ఎండలే ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటిది ఏం లేకుండా అందరూ రోగం లేని వాళ్ళే సుఖంగా ఉంటారని చెప్పారు. ఇంకా సస్యాధిపతే గురో ఫలం పశువులు చక్కగా పాలిస్తాయి. వృక్షజాతులు సమృద్ధిగా ఫలిస్తాయి. అలాగే ప్రజలు నీతిమంతులై ఉంటారని చెప్పాడు. ధాన్యాధిపతే బుధస్య ఫలం మధ్యవృష్టిర్మందసత్యం మేఘావాతేన పీడితా త్రాపస్సర్వనరాణాంచ బుధే ధాన్యాధిపతే సతి. వర్షాలు నుంచి మేఘాలు చక్కగా ఉండి వర్షాలు పడుతుంటే ఆ సస్యాలు కూడా ఫలిస్తాయి కనుక వాటి గురించి సమస్య లేదు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి ఏం గురవక్కర్లేదని చెప్పారు. ఇంకా అర్ఘాధిపతే చంద్రస్య ఫలం ఈ చంద్రుడు మనస్సు కారకు. అటువంటి చంద్రుడు మహతీచార్గ వృద్ధిస్య చంద్రే అర్ఘాధిపతే సతి. అన్ని దేశాల్లో కూడా పంటలకు అనుకూలమైన వర్షాలు కురవడం వల్ల ఎక్కువగా పంటలు పండితే అందరూ ఆనందంగా ఉంటారు. అలాగే రసాధిపతే శనే ఫలం తిలమాష కులుద్ధాతి కృష్ణధాన్యాని చ కృష్ణభూమి సుఫలిత మందేయది రసాధిపే. ఈ రసాధిపతి అంటే రసాలు అనేటప్పటికీ మనం ఈ ధాన్యాలన్నీ కూడా నవధాన్యాలు, నువ్వులు, మినుగులు, ఈ నవధాన్యాలు కూడా ఈ నవధాన్యాలతోటి నవగ్రహాలకి ఒక సంబంధం ఉంటుంది. ఒక్కొక్క ధాన్యానికి అధిపతి ఒక్కొక్క ఈ గోధుమలు ఉన్నాయి, సూర్యుడు అధిపతి, చంద్రుడికి ధాన్యం అధిపతి. అలాగా ఈ ధాన్యాలన్నీ కూడా వర్షం వల్ల చక్కగా ఫలిస్తాయని చెప్పారు. అలాగా ఈ నవనాయకుల యొక్క ఫలాలు కూడా ఈ సంవత్సరం ఇదే రకంగా ఉంటుందని చెప్పాడు. ఇంకా మేషాది రాశుల ఫలాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఏ ఫలితాలు కలుగుతాయి అంటే ఏలినాటి శని అనేటటువంటి దాన్ని ముందుగా పంచాంగం రాగానే ఏలినాటి శని దేనికుంది, ఎలా ఉంటుంది పరిస్థితి అని అనిపిస్తూ ఉంటుంది అందరికీ. ప్రత్యేకించి ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశిలో శని సంచారం కనుక ఒక 7 సంవత్సరాలన్నర శని సంచారంలో మేషరాశిలోకి వచ్చాడు కనుక కొంచెం ఇది వరకటి మీద కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది మేషరాశి వాళ్ళు. అలాగా మేషరాశి లగాయతూ మీనరాశి దాకా ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా అంటే మేషరాశి అనేటప్పటికీ అశ్విని 4 నక్షత్రానికి 4 పాదాలు కనుక అశ్విని, భరణి, కృత్తికా పాదం మేషం. అశ్విని, భరణి పూర్తిగా, కృత్తిక 1వ పాదం వాళ్ళకి వీళ్ళకి ఈ యొక్క రాశుల యొక్క పరిస్థితి వల్ల కొన్ని కార్యక్రమాలు అయినా తలపెట్టినప్పుడు కొంచెం ఆటంకాలు రావచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధువర్గంతో కొంచెం విరోధాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు అనేటటువంటి ఒక సూచన ఇక్కడ. అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ శ్రమ పడితే కానీ వాళ్ళ ఫలితం పొందడానికి అవకాశం ఉండదు కనుక ఎక్కువ కృషి చేయమన్నారు. అలాగే స్త్రీలకి తలపెట్టినటువంటి పనులు కాలయాపన అవుతూ ఉండడం, ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించమని చెప్పారు. ఇంకా వృషభ రాశి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. కృత్తికి 3 పాదాలు, రోహిణి, మృగశిరార్థం, వృషభం. ఈ రాశి వాళ్ళకి శుభాశుభ ఫలం మిశ్రమంగా ఉంటుందన్నాడు. అది ఇబ్బంది ఉండదు, ఇటు ఆనందం కలుగుతూ ఉంటుంది. చేత చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ధనాదాయానికి లోటు ఏమీ లేకపోయినా కొంచెం శుభాశుభ మిశ్రంగా ఉంటుంది కనుక వృత్తి వ్యాపారాల్లో ధనదాయానికి లోటు ఉండదు. అంచేత నిరుడి మీద చక్కగా ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకని చెప్పారు. అలాగే స్త్రీలకు కూడా ప్రోత్సాహకరంగా ఉండి వివాహాది శుభకార్యాలు ఎవరైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళు తలపెడితే ఈ సంవత్సరం చక్కగా ఫలితం కనబడుతుందని చెప్పారు. ఇంకా మిథున రాశి వారికి వీళ్ళకి కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుందని చెప్పాడు. మిథున రాశి నిరుడు సంవత్సరం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ ఈ సంవత్సరం
మిథున రాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొంచెం అభివృద్ధికారకంగా కనబడుతుంది, ధనాదాయం ఉంటుంది, తలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జయంతో చేసేటువంటి కృషి వృద్ధిగా ఉంటుందని చెప్పారు. అలాగే వివాహాది శుభకార్యాలు, వ్యాపారస్తులకు లాభించడం ఉంటుంది. విద్యార్థులకు కూడా ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడానికి తగిన అవకాశాలు ఇచ్చారు. అలాగే ఈ రాశి స్త్రీలకి తలపెట్టినటువంటి పనులు నెరవేరడం, వివాహాది కార్యక్రమాలకు మంచి అనుకూలమైనటువంటి అవకాశం ఈ సంవత్సరం. ఉద్యోగ అవకాశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని చెప్పారు. ఇంకా కర్కాటక రాశి వీళ్ళకి ఆదాయ వ్యయాలు కూడా చెప్తాను తర్వాత. ఇది ఫలితాలు ముందు చెప్పిన తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు 4వ పాదం పుష్యమి ఆశ్లేషాంత్యం. కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు 4వ పాదం పుష్యమి ఆశ్లేషాంత్యం కర్కాటకం. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. అలాగే బయటి వాళ్ళ వల్ల కొంచెం మోసపూరితమైనటువంటి మాటలకు కానీ వాళ్ళ ఇబ్బందులకు కానీ లోనవుతారు కనుక కొంచెం ఆచితూచి పనులు చేసుకోమన్నారు. అలాగే భార్యాభర్తల మధ్య అభిప్రాయాలు రావడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. ఈ స్త్రీలు కూడా అకారణ కలహాలకు లోనవ్వకుండా భర్త యొక్క ఆదరణ కొంచెం తగ్గుతుందేమో అనేటువంటి అభిప్రాయంతో సూచన ఇచ్చారు. కానీ కొంచెం జాగ్రత్త అయినటువంటి పరిస్థితిలో ఎవరికైనా మాటే చేస్తుంది కనుక మన మాట వల్ల నెగ్గుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే వివాహాది శుభకార్యక్రమాలకు కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా మన జూన్ నెల నుంచి చక్కగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకని చెప్పారు. ఇంకా సింహరాశి వాళ్ళకి ప్రారంభం లగాయితూ సంవత్సరం ఆఖరి వరకు కూడా అంతంత మాత్రంగానే సామాన్యంగా ఉంటుంది. ఈ విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంతాలకు వెళ్ళడం కొంచెం శ్రమతో కూడినటువంటి పని కనుక అటువంటి పరిస్థితి ఏర్పడినా మీ యొక్క ఇది చేత బయటి వాళ్ళ సహాయ సహకారాలు అందించడం వల్ల కొంచెం నెగ్గుకు రావడానికి ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంచెం మందత్వంగా ఉంటారు కనుక ఈ సింహరాశి వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి విద్యార్థులకని చెప్పారు. అలాగే ఈ రాశి స్త్రీలకి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి స్థల మార్పులు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కనుక కొంచెం చూసుకోవాలి మనం. దీన్ని బట్టే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే కొంచెం మాట పట్టింపుల్లో కూడా మన నోటి మాటను బట్టే ఎదర కార్యక్రమాలు ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్త వహించమని చెప్పారు. ఇంకా కన్యారాశి వారికి అన్ని విధాలా చాలా బాగుంది. కన్యారాశి వారికి అలాగే ఇదివరలో ఏదైనా పెండింగ్ వ్యవహారాలు ఏమైనా ఉంటే భూ తగాదాలు కానీ లేకపోతే ఈ పక్క వాళ్ళతో ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ లావాదేవీలు కానీ ఇటువంటివి ఏదైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా చక్కగా పరిష్కరించి అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పారు. ఇంక విద్యార్థులకి అటువంటి పరిస్థితే ఉంటుంది, మంచిగా ఉంటుంది. స్త్రీలకి ధన గౌరవాదులకి ఏం లోటు ఉండదు. కానీ ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళకి కోరుకున్నటువంటి ప్రదేశాలకి స్వచ్ఛందంగా ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయి. ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి అలాగే వివాహం కుదరాలి ఈ సంవత్సరం చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు మంచిగా వీళ్ళు ఆలోచన చేస్తే అవి చక్కగా ఫలిస్తాయని చెప్పారు. ఇంకా తులారాశి కూడా చక్కగా ఉంది. వీళ్ళకు కూడా ఈ కన్యారాశిలాగే చక్కనైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఇంకా మిగిలింది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి కూడా యోగదాయకంగానే ఉంది. ఈ వీళ్ళకి ఏవైనా పాతగా మనకి చేతికి సొమ్ము దొరకలేదు, ఇచ్చినటువంటి వాళ్ళు మనకి ఇవ్వడం జాప్యం చేస్తున్నారు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం అవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పారు. ఈ వివాహాలు అయినటువంటి అమ్మాయిలు ఎవరైనా ఇళ్లలో ఉంటే చక్కనైనటువంటి సంబంధం కుదిరి వాళ్ళకి ఉద్యోగం చేసేవాళ్ళైతే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెప్పారు. ఇంకా ధనుస్సు రాశి వాళ్ళకి కొంచెం కష్టదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఏ పని చేసినా చాలా ఆచితూచి చేయమన్నారు. ఈ గ్రహ పరిస్థితి వల్ల అర్ధాష్టమ స్థానం మీనరాశిలో లోహమూర్తిగా ఉన్న కారణంగా ఈ ధనుస్సు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న జూన్ జూలై నుంచి బాగుంటుందని చెప్పారు. అలాగా ధనస్సు తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం మేషరాశిలోకి శని వచ్చాడు కనుక మీనరాశిలో కూడా సంచారం ఉంది. ఇది ఆఖరి స్థితిలో ఉంటుంది శని ప్రభావం మకర రాశి వాళ్ళకి. ఇంచేత వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు, యోగదాయకంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా అనుకున్న పనులు చక్కగా చేసుకోగలగాలి. ఆలస్యం చేస్తే పర్వాలేదులే అనుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. రావణాసురుడు అనుకునేవాడు
యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆయన అవసాన దశకు వచ్చిన తర్వాత ఏమయ్యా శత్రువు అయినా సరే పగవాడైనా ఇంకోడైనా మరణావస్థలో ఉన్నాడు కనుక ఓసారి వెళ్ళి ఆయన చెప్పి 2 మాటలు వినిరా అన్నాడు. వినిరా అనేటప్పటికీ లక్ష్మణుడు కొంచెం విసురు ఎక్కువ, కొంచెం తొందరతనం ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం వెళ్తానులే వెళ్దాం కదా, ఒకసారి శత్రువు అయినా సరే మరణావస్థలో ఉన్నవాడిని ఒకసారి మనం చూసి రావాలంటే ఆయన వెళ్ళిన తర్వాత ఆయన రావణాసుడు ఎంత జ్ఞానో మరి ఈయన వెళ్ళగానే మీ అన్నయ్య పంపితే వచ్చావా అన్నట్టు. సరే వీడికి ముందే అర్థమైనట్టుందని చెప్పి సరే నేను 2 మాటలు చెప్తానయా, నీకేం పెద్ద జ్ఞానబోధ ఏం చెయ్యక్కర్లేదు, ఏదైనా మంచి కార్యం చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే చెయ్యి, చెడ్డ పని చెయ్యాలనుకున్నప్పుడు 4 సలహా చెప్పి ఆలస్యంగా చెయ్యాలి. అది దానికి నేనే ఉదాహరణయా. ఈ వరుణుడు లాంటి వాళ్ళు జలాలకు సంబంధించిన అధిదేవతలు వీళ్ళందరూ అష్టదిక్పాలకులు నా చేతిలో ఉన్నారు. సరే ఈ సముద్ర జలాలన్నీ కూడా మంచినీళ్ళకి చేద్దాం అనేటువంటి ఒక ఉద్దేశం వీళ్ళు ఎక్కడ పోతారు లేని నేను ఆలస్యం చేశాను. అలాగా అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కూడా వద్దయ్యా అని చెప్పి విభీషణ దగ్గర నుంచి చెప్పినా కానీ నేను తొందరతనంగా చేశాను అని చేత రాజ్యం పోయిందయ్యా. మంచి చేసినప్పుడు కొంచెం వెంటనే చెయ్యాలి, చెడు పని చేసేటప్పుడు 4 సలహాలు తీసుకోవాలని చెప్పాడు. అలాగా మనం ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం యోగకాలం అని చెప్పారు. అటువంటి యోగకాలం ఉన్నప్పుడు ఏదైతే సంకల్పించామో అది వెంటనే చెయ్యాలి. అటువంటి చేస్తే వీళ్ళకి ధనాదాయంతో పాటు ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు, అలాగే వివాహాలకు కానిటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇళ్లలో ఉంటే త్వరితంగా నిర్ణయం తీసుకుంటే యోగం కలుగుతుంది, మంచి ఫలిస్తుందని చెప్పారు. ఇంకా కుంభరాశి వాళ్ళకి ఇది ఏలినాటిసన్లో లాస్ట్లోనే ఉంది. ఇది కూడా కొంచెం వీళ్ళకి అకారణ కలహాలు, మాటల పట్టింపులు, దీనివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనం ఆచితూచి అడుగు వెయ్యాలి అని చెప్పి కుంభరాశి వాళ్ళకి ఫలితం చెప్పాడు. ఇంకా మీనరాశి వాళ్ళకి ఏలినాటిసన్లో మధ్యలో ఉంది కనుక శుభాశుభ మిశ్రమం, శుభ ఫలితం అశుభ ఫలితం కూడా 2 50%లో ఉంటాయి. అని చేత మంచి ఆలోచనతో చేసి పనికి ఏ ఆటంకం ఉండదు కనుక శని ప్రభావం అంతగా వీరిని పెద్ద ఇబ్బంది పెట్టదు అని చెప్పాడు. అలాగే వీళ్ళకి ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళు జాగ్రత్త వహించాలి. శారీరకమైనటువంటి శ్రమ, సమస్యలు చికాకులుగా ఉంటాయి కనుక వీళ్ళకి ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది కనుక దీన్ని బట్టి మనం పర్సంటేజ్ ఎంత ఉంది అనేటటువంటిది మనం జాతక చక్రంలో చూసుకుని దానికి ఏ పరిష్కారం ఉందో దాన్ని పరిష్కరించుకోగలిగినట్లయితే అన్నీ శుభం కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క రాశుల యొక్క ఫలితాలు చెబుతూ ఇంకా కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు అని చెప్పాడు. ఇవి మనం సాధారణంగా పేపర్ చూస్తూ రోజు చూసుకుంటూ ఉంటాం. పంచాంగం అంతా తెలుసున్నా తెలియకపోయినా మధ్య 0 ఉందా అండి, ఆఖరణ 0 ఉందా, ఇవి ఏమిటి అనుకుంటూ ఉంటాం జనరల్గా. ఇవి 0 అంటే మైనస్ కనుక ఇదేం ఫలితం ఏమి ఇవ్వదు. బేసి సంఖ్య మంచి ఫలితం ఇస్తుంది, సరి సంఖ్య సమానంగా ఉంటుందని చెప్పారు. ఇంకా కందాయ ఫలాల్లో అశ్విని వాళ్ళకి 3 భాగాలుగా ఉంటుంది కనుక ఈ 12 నెలల్లోనూ 3 నెలలకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఆ అంకి సరి సంఖ్య అయితే సరిగా ఉంటుంది, 0 అయితే అది శూన్య ఫలితం ఉంటుంది, బేసి సంఖ్య అయితే చక్కగా ఫలితం ఉంటుంది. అంచేత అశ్విని వాళ్ళకి 4, 0, 0, భరణి 7, 1, 2 ఇవి 4 నెలలకి ఫలితం చూసుకోవాలి. కృత్తిక 2, 2, 4, రోహిణి 5, 0, 1, మృగశిర 0, 1, 3, ఆర్ద్ర 3, 2, 0, పునర్వసు 6, 0, 2, పుష్యమి 1, 1, 4. ఆశ్లేష వాళ్ళకి మొట్టమొదటి 4 నెలలు 4 సరిసంఖ్య చెప్పారు. అలాగే 2, 1, మఖ 7, 0, 3, పుబ్బ నక్షత్రం వాళ్ళకి 2, 1, 0, ఉత్తర 5, 2, 2, హస్త వాళ్ళకి 0, 0, 4, చిత్తా నక్షత్రం వాళ్ళకి 3, 1, 1. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి మొదటి 3 నెలలు 6 అంటే సరిసంఖ్య చెప్పారు. అలాగే మిగిలిన 2 అలాగే 3 బేసి సంఖ్య ఆఖరి 4 నెలలు. విశాఖ నక్షత్రం 1, 0, 0, అనురాధ 4, 1, 2, జ్యేష్ఠ నక్షత్రం 7, 2, 4, మూల నక్షత్రం 2, 0, 1, పూర్వాషాఢ 5, 1, 3, ఉత్తరాషాఢ 0, 2, 0, శ్రవణ నక్షత్రం 3, 0, 2,
ధనిష్ట 6, 1, 4, శతభిషం 1, 2, 1, పూర్వభాద్ర 4, 0, 3, ఉత్తరాభాద్ర 7, 1, 0. ఈ రేవతి నక్షత్రం మీనరాశి 2, 2, 2 సమత్వంగానే ఉంటుంది. ఇంకా మేషాది రాశుల వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం, మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, 4. మిథున రాశి వాళ్ళకి 8, 11 ఆదాయ వ్యయాలు. కర్కాటక రాశి వాళ్ళకి 2, 11, సింహరాశి వాళ్ళకి 5, 5 సమానంగా ఆదాయం వ్యయం సమానంగా చూపించారు ఇక్కడ. కన్యారాశి వాళ్ళకి 8, 11, తులారాశి వాళ్ళకి 5, 14, వృశ్చిక రాశి 11, 5, ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 14, 11 వ్యయం. మకర రాశి వారికి 2, 8, కుంభరాశి వాళ్ళకి 2, వ్యయం 8. మీనరాశి వాళ్ళకి 14 ఆదాయం అయితే వ్యయం 11 అని చెప్పారు. ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి ఆ రాజపూజ్య అవమానాలకు వస్తే 4 రాజపూజ్యం, 7 అవమానం. సింహరాశి వాళ్ళకి 7, 7, కన్యారాశి వాళ్ళకి 3, 3, తులారాశి వాళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 3, వృశ్చిక రాశి వాళ్ళకి 2, 6, ధనుస్సు రాశి వాళ్ళకి 5, 6, మకర రాశి వారికి 1, 6, కుంభరాశి వాళ్ళకి రాజపూజ్యం 4, అవమానం 2. ఇంకా మీనరాశి వాళ్ళకి 7 రాజపూజ్యం, 2 అవమానం. అలాగా ఈ రాజపూజ్య అవమానాలు మనకి ఆదాయ వ్యయాలు ఆ యొక్క ఫలితాన్ని బట్టి ఆ 4 నెలలకి పరిస్థితి ఉంటుంది. ఇంకా సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలకు సంబంధించి వస్తే ప్రత్యేకించి గ్రహణాలు ఏం లేవు ఈ సంవత్సరంలో. అలాగే అధిక మాసం జ్యేష్ఠ మాసం మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక మాసం కనుక ఇది మూడంతో సమానం. ఇందులో ముహూర్తాలు ఏమి ఉండవు. ఇంకా పుష్కరాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 12 నదులకి 12 సంవత్సరాలు పుష్కరాలు ఉంటాయి కనుక ఈ పుష్కరం ఏ నదికి వచ్చింది ఈ సంవత్సరం అంటే 1, 6, 26 జూన్ 1వ తేదీ నుంచి యమునా నదికి పుష్కరాలు. ఈ యమునా నది ప్రవహించేటువంటి ఆ నదీ ప్రవాహం ఎక్కడైతే నది ప్రవహిస్తూ ఉంటుందో త్రివేణి సంగమం, మధుర, బృందావనం, ముఖ్యంగా ఈ యమునా నది ప్రవహించేటటువంటి క్షేత్రాలైనటువంటి ఈ త్రివేణి సంగమం, మధుర, బృందావనంలో పుష్కరాలు జరిగేటువంటి 12 రోజులు ఆ నదుల్లో స్నానం, తర్పణాలు, ఈ యొక్క దానాలు ఇవన్నీ కూడా పుష్కరాల్లో మనం ఆచరించేటటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పి ఆ పుష్కరం యొక్క నిర్ణయం చెప్పారు. ఇంకా మూఢమి, కర్తరీను. మూఢం అనేటప్పటికీ మనకి ఏ పనులు ఉండవు, ఖాళీ రోజులు. అవి ఎప్పుడయ్యా అంటే శుక్రమూఢమి 19, 10, 26 ఈ పరాభవనామ సంవత్సరం ఆశ్వీ శుద్ధ అష్టమి విజయదశమి ముందు నుంచి తత్కాల నవమి సోమవారం లగాయతు 29, 10, 26 గురువారం శుక్రమూఢమి. ఈ 19, 10, 26 నుంచి శుక్రమూఢమి. అలాగే 29, 10, 26 తోటి శుక్రమూఢం ఆఖరు అవుతుంది. అంటే ఇంచుమించుగా 11 రోజులు ఎంతో ఉంటుంది ఇది శుక్రమూఢం. గురుమూఢం ఎక్కువ సమయం ఉంటుంది. ఈ గురుమూఢం ఎప్పుడంటే 15, 7 జూలై 15 నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది. ఆషాఢ శుద్ధ విధి నుంచి 12, 8, 26 అంటే ఈ ఆషాఢ బహుళ అమావాస్య శుద్ధ విధి నుంచి బహుళ అమావాస్య వరకు కూడా గురుమూఢం కనుక ఈ మూఢంలో ముహూర్తాలు ఏమి ఉండవు. ఈ కర్తరి ఈ మూఢం అయిన తర్వాత ఇంకా ఈ పరాభవనామ సంవత్సరం గురించి ఇందాక అనుకున్నట్టుగా మనం ఎక్కువగా ఇబ్బంది ఏం పడక్కర్లేదు. ఈ పర అంటే ఈ లలితాదేవియే కాకుండా పర అంటే ఎక్కువ అత్యున్నతమైనటువంటి స్థానం అని చెప్పారు. పర అంటే స్థితిగతులను బట్టి ఆ యొక్క స్థానం. అలాగే భవ అంటే పుట్టుక. ఈ మరణాలు పుట్టుకలకు సంబంధించినటువంటి పరిస్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నా ఉచ్చస్థానంలో ఉండాలనేటువంటి తాపత్రయం, అభిప్రాయం ఎక్కువ మందికి ఉంటుంది కనుక మనం ఈ యొక్క పరాభవం అనేటటువంటి సంవత్సరం పేరు విని భయపడక్కర్లేకుండా మనం మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవుడి కృప ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి కనుక మనం పుట్టిన తర్వాత అన్నీ దేవుడే ఇచ్చాడనేటువంటి భావంతో ఆయన కృతజ్ఞతాభావంగా పూజలో, దీపారాధన
కార్యక్రమాలు తెలుసున్నటువంటి ఈ శాంతి ప్రక్రియలు అన్నీ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి అందరికీ కూడా చక్కనైనటువంటి సమతుల్యమైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అంతా ఉంటుంది అని చెబుతూ ఈ యొక్క తిథి వారం నక్షత్రం యోగం కరణం అనేటటువంటి ఈ పరిస్థితి ద్వారా ఈ పంచాంగ శ్రవణం యొక్క ఫలం విన్న వాళ్ళకి చక్కనైనటువంటి వాళ్ళ యొక్క గ్రహస్థితులు మారి ఉండేటటువంటి ఆ యొక్క లోటుపాట్లు ఏమన్నా ఉంటే వీటి యొక్క పరిస్థితి వల్ల అందరికీ కూడా శుభాలు చేకూరాలి అని అందరినీ గ్రహాల ద్వారా అందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు ప్రత్యేకించి తిథి వారం నక్షత్రం ఒకసారి మనం స్మరణ చేసుకుని ఈవేళ తిథివార నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒకసారి వింటే ఆ ఫలితం మనం ఆస్వాదించవచ్చు. ఈవేళ శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు ఇంగ్లీష్ సంవత్సరం 2026 మార్చి ఏప్రిల్ గురువారం. ఈవేళ సంవత్సరాది పాడ్యమైనా కానీ ఉదయం 7-6 నిమిషాల దాకా అమావాస్య ఉంది. తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి ఈ తెల్లవారుజామున 5:47 వరకు ఉంది. ఈవేళ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, అది రేపు తెల్లవారుజామున 5:04 నిమిషాల దాకా ఉంది. అలాగే ఈ వర్జ్యం దుర్ముహూర్తాన్ని మనం పాటిస్తాం కనుక పగల వర్జ్యం 2:58 నుంచి 4:32 దాకా వర్జ్యం గంటన్నర ఉంటుంది. అలాగే దుర్ముహూర్తం 48 నిమిషాలు ఉంటుంది కనుక ఈ యొక్క దుర్ముహూర్తం ఉదయం 18 నిమిషాల నుంచి 10:56 వరకు ఉంటుంది. అలా మళ్ళీ పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 to 3:45 దాకా ఉంది. ఈవేళ ఉగాది పర్వదినం. ఉగాది అంటే అసలు దీని పేరు యుగాది, యుగాలు ప్రారంభమైనటువంటి రోజు ఇది. మనం ఇంగ్లీష్ క్యాలెండర్లో జనవరి 1 అనుకుంటాం, కానీ అది తెలుగు సంవత్సరంలో యుగాది అంటే యుగాలు ప్రారంభమైనటువంటి రోజు కనుక ఆ యుగాది కాలక్రమేణా ఉగాదిగా మనం పలుకుతున్నాం కనుక ఈవేళ ఉగాది పర్వదినం. చాంద్రవత్సరాది తైలాభ్యంకరం నింబకుసుమ భక్షణం వసంత నవరాత్రులు ఆరంభం. ఈవేళ నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి శ్రీరామనవమి వరకు కూడా. అలాగే ఈవేళ నవ రసాలకు సంబంధించినటువంటి అన్ని రుచులతోటి జరిపినటువంటి ఏ లేహ్య పానీయం అయితే మనం తీసుకుంటామో దానివల్ల అందరికీ శుభాలు కలుగుతాయని చెబుతూ ఈవేళ ప్రతిపత్తిథి సూర్యోదయం 6:12 నిమిషాలకి, సూర్యాస్తమానం 6:11 నిమిషాలకి. ఈవేళ జరిగినటువంటి ఈ పంచాంగ శ్రవణం ద్వారా ఆయా గ్రహాల రాసుల యొక్క స్థితిగతులన్నీ కూడా మనకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటాయని, మళ్ళీ ఒకసారి పరాభవం అనేటటువంటి సంవత్సరం పేరుతో ఎవరూ భయపడక్కర్లేదని, ఆ యొక్క లలిత ఆ శివశక్తుల యొక్క 2 అంశాలతో కూడినటువంటి మంగళకరమైనటువంటి ఈ సంవత్సరాన్ని పరాభవనామ సంవత్సరంగా మనం ఆహ్వానిస్తూ అందరూ కూడా ఆరోగ్య సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ స్వస్తి. నమ్మహతే మహతయే నమ్మర్ధయ వర్ధయే నమ్మహతే ఏ నమ్మహతే మహతయే నమే నమ్మహతే సౌభగాయ సౌభగాయ మహతయే నమే నమ్మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వే నమేనం విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వే నమ్మ విశ్వే నమేనం విశ్వే విశ్వే నమన్మన్వేనం విశ్వే విశ్వే నమను ఏనమన్వన్వేనమేన మనువదంతు మదంతన్వేనమేన మనువదంతు అనుమదంతు మదంతు దేవా దేవానువంతు దేవా వదంతు దేవా దేవా వదంతు వదంతు దేవా దేవా ఇది దేవా సాంగ్రహణ్యేష్ట్యా యజతే ఇమాం జనతాగం సంగృహ్ణానీతి ద్వాదశారత్నేరసనా భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావృంధే పౌంజీ భవతి ఊర్ధ్వైముంజాః ఊర్జమేవావృంధే చిత్రానక్షత్రం భవతి చిత్రం మా ఏతత్కర్మ యదస్వమేతత్సమృద్ధ్యై శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ నందకుమార్ గారు వ్యవస్థాపక ధర్మకర్త భాస్కర శర్మ గారికి పూలమాలను సమర్పిస్తున్నారు. పూజ్యులు శ్రీమాన్ పెద్దింటి భాస్కర్ శర్మ గారు
చాలా పవిత్రమైన పంచాంగ పఠనం మనకు అందించారు. అగ్ని ప్రమాదాలు, మరెన్నో ప్రమాదాలు జరగనున్నాయి ఈ సంవత్సరంలో అని కూడా వారు సెలవిచ్చారు. అయితే ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్న ఒకే ఒక సంకీర్తన, సకల బలంబులు నీవే సర్వేశ్వర, మాకు అకళంకంబగు సుఖమే అన్నిట ఇదే మాకు. నీ తిరుమణులే మాకు పంచాంగ బలము స్వామి, కేశవనామమే మాకు పేరు బలము, నీ విగ్రహమే మాకు గ్రహ బలము అని అన్నమయ్య పాడిన అద్భుతమైన సంకీర్తన. ఆ అర్థంతో మేము అన్నమాచార్య భావనా వాహిని నడుపుతున్నాము. ఆ అర్థంతో స్వామివారు ఈనాడు సెలవిచ్చిన పంచాంగ పరిస్థితులను కూడా ఎదుర్కొనే బలము స్వామి, జీవించే బలము స్వామి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం విజయీభవనామ సంవత్సరంగా మారగలదు స్వామి దయతో అని అలాగున చిట్టి స్వామి వారు కూడా మనకు ఆశీర్వాదం చేశారు. కాబట్టి ఇది భయపడవలసిన తరుణం కాదు, ధైర్యంగా ఉండవలసిన తరుణం అని మనవి చేసుకుంటూ స్వామి వారికి చిరు సత్కారం. ఎందుకు